భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ జగత్తులో మానవులలో రెండు రకాల స్వభావాలు ఉంటాయి. ఒకటి దైవి సంపద, మరొకటి అసురి సంపద. ఈ రెండిటికి లక్షణాలను ఇప్పుడు నేను నీకు స్పష్టంగా వివరిస్తాను. శ్రద్ధగా విను. ఓ పార్థ, దైవ స్వభావం కలిగిన వారిలో ఉండే ఉత్తమ గుణాలను ముందుగా తెలుసుకో. ఈ లక్షణాలు మోక్షానికి, ఉన్నత స్థితికి మార్గం చూపుతాయి. నిర్భయత్వం, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండటం. హృదయ శుద్ధి, మనసును స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోవడం. జ్ఞానయోగ నిష్ఠ, జ్ఞానాన్ని ధ్యానాన్ని నిరంతరం అభ్యసించడం. దానం, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం, దానగుణం కలిగి ఉండటం. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. యజ్ఞం, ధర్మబద్ధమైన కార్యాలు, సత్కర్మాలు ఆచరించడం. స్వాధ్యాయం, ఆత్మజ్ఞానం కోసం శాస్త్రాలను చదవడం, అధ్యయనం చేయడం. తపస్సు, శరీరాన్ని మనస్సును నియంత్రించి సాధన చేయడం. నిజాయితీ, వక్రత లేకుండా సరళంగా నిజాయితీగా ప్రవర్తించడం. అహింస, ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం. సత్యం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం. కోపం లేకపోవడం, క్రోధాన్ని విడిచిపెట్టడం. త్యాగం, ఫలపేక్ష లేకుండా పనులు చేయడం, త్యాగభావం కలిగి ఉండటం. శాంతి, మనశ్శాంతిని కలిగి ఉండటం. నింద లేకపోవడం, ఇతరులను దూషించకుండా చాడీలు చెప్పకుండా ఉండటం. సర్వభూత దయ, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండటం. ఆశ లేకపోవడం, అత్యాశకు లోను కాకుండా ఉండటం. సౌమ్యత్వం, మృదువుగా సున్నితంగా ప్రవర్తించడం. సిగ్గు, అనవసరమైన అధర్మమైన పనులు చేయడానికి సంకోచించడం. స్థిరత్వం, చంచలత్వం లేకుండా స్థిరంగా ఉండటం. తేజస్సు, ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉండటం. ఓర్పు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పు వహించడం. ధైర్యం, పట్టుదల ధైర్యం కలిగి ఉండటం. పరిశుభ్రత, అంతరంగ బాహ్య శుచిత్వాన్ని పాటించడం. శత్రుత్వం లేకపోవడం, ఎవరి పట్ల ద్రోహ బుద్ధి లేకుండా ఉండటం. అతి అభిమానం లేకపోవడం, అహంభావం గర్వం లేకుండా వినయంగా ఉండటం. ఓ భరతశ్రేష్ఠ, ఈ గుణాలన్నీ దైవి సంపాదకు చెందినవి. ఇవి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు అసురి సంపాద లక్షణాలను చెబుతాను, విను. ఈ లక్షణాలు బంధనానికి, నరకానికి దారితీస్తాయి. దంభం, అహంకారం, డంబికత్వం ప్రదర్శించడం. దర్పం, మితిమీరిన గర్వం, పొగరు. అభిమానం, అతిశయించిన ఆత్మాభిమానం. క్రోధం, తీవ్రమైన కోపం. పరుషత్వం, కఠినంగా మొరటుగా మాట్లాడటం మరియు ప్రవర్తించడం. అజ్ఞానం, అవివేకం, సరైన జ్ఞానం లేకపోవడం. ఓ అర్జున, అసుర స్వభావం గలవారు దేనిని చేయాలో దేనిని చేయకూడదో తెలుసుకోలేరు. వారికి శుచిత్వం, మంచి ప్రవర్తన, సత్యం అనేవి తెలియవు. వారు ఈ జగత్తు అసత్యమని, ఆధారరహితమని, కేవలం కామం వల్లనే పుట్టిందని, దానికి ఎవ్వరూ కర్త లేరని తప్పుగా భావిస్తారు. ఈ విధమైన దుష్ట దృక్పథంతో వారు దుష్కర్మలకు పాల్పడి లోకాన్ని నాశనం చేస్తారు. ఈ అసురి స్వభావం గలవారు తీరని కోరికలతో నిండి ఉంటారు. అహంకారంతో, మదంతో, దర్పంతో, క్రోధంతో నిండిన వీరు తమ ఇంద్రియాల సుఖాల కోసం అక్రమ మార్గాల్లో ధనాన్ని సంపాదించాలని కోరుకుంటారు. నేనే గొప్పవాడిని, నాకంటే అధికుడు లేడు, నేను శక్తిమంతుడిని, నేను సుఖాలను అనుభవిస్తాను, నాకు ఇష్టమైనది చేస్తాను, నా దగ్గర ఇంత ధనముంది, ఇంకా సంపాదిస్తాను, నేను ఆ శత్రువును నాశనం చేశాను, మిగిలిన వారిని కూడా నాశనం చేస్తాను, నేను ఈశ్వరుడిని, నేను భోగిని, నేను సిద్ధుడిని, నేను బలవంతుడిని, నేను సుఖవంతుడిని, నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, ఆనందిస్తాను అని అజ్ఞానంతో అహంకరిస్తారు. ఈ విధంగా అనేక భ్రమలతో, ఆందోళనలతో చిక్కుకుపోయిన వారు కామభోగాలకు బానిసలై అశుభమైన నరకంలో పడతారు. గర్వంతో, అహంకారంతో, మదంతో నిండిన వారు దంభంతో కూడిన యజ్ఞాలను చేస్తారు.
శాస్త్ర నియమాలను పాటించకుండా అహంకారంతోనే వాటిని చేస్తారు. నేను గొప్పవాడిని అని అహంకరించే వీరు నన్ను మరియు ఇతరులను ద్వేషిస్తారు. ఓ అర్జున, ఇలాంటి క్రూరులు, ద్వేషపూరితులు, అశుభకార్యులైన అసురులను నేను తిరిగి అశుభమైన యుగాలలో అంటే రాక్షస జన్మలలోనే పడేస్తాను. వారు జన్మలకు నాకు దూరంగా ఉండి అజ్ఞానంతో అధోగతి పాలవుతారు. ఓ పార్థ, నరకానికి దారి తీసే ఈ 3 ద్వారాలను వదిలిపెట్టాలి. మొదటిది కామం, తీరని కోరికలు, లైంగిక వాంఛాలు. రెండవది క్రోధం, తీవ్రమైన కోపం. మూడవది లోభం, అత్యాశ, పీసినారితనం. ఈ 3 ఆత్మను నాశనం చేసేవి కాబట్టి వీటిని విడిచిపెట్టాలి. ఈ 3ంటిని విడిచిపెట్టిన వ్యక్తి తన ఆత్మకు శ్రేయస్సును చేకూర్చుకుని మోక్ష మార్గాన్ని చేరుకుంటాడు. ఓ అర్జున, శాస్త్ర నియమాలను పాటించకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తించే వారికి సుఖం గాని, మోక్షం గాని, ఉన్నత స్థితి గాని లభించవు. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే నీకు ప్రమాణం. శాస్త్రం చెప్పిన పనులను మాత్రమే చేయాలి, వాటికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఓ అర్జున, ఈ విధంగా దైవీ అసురి స్వభావాల గురించి నీకు తెలియజేశాను. దైవ స్వభావం ఉన్నతంగా ఉండి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అసుర స్వభావం పతనానికి, బంధనానికి దారితీస్తుంది. కావున ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకొని సన్మార్గంలో నడువు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ అధ్యయనంలో చాలా విషయాలను తెలియజేశాడు. ఇక్కడితో భగవద్గీత 16వ అధ్యయనం ముగుస్తుంది. మీరు ఇంకా మొదటి అధ్యయనాలను చూడకపోయుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని అధ్యయనాలను కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది. చూడాలి అనుకుంటే వాటిని కూడా వెళ్ళి చూసేయండి. నేను చేసే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుతున్నాను. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. తదుపరి 17వ అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.